హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి స్లీప్, నిద్రపోవడం. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోతాను. ఐ స్లీప్ ఎర్లీ ఎవ్రీ డే. ఇది సింపుల్ ప్రజెంట్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోతాను, అంటే నేను డైలీ చేసే పని, రొటీన్ పని. అతను నిన్న రాత్రి బాగా నిద్రపోయాడు. హీ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్. ఇది గతంలో జరిగిన పని. ఇలాంటప్పుడు మనం V2 వర్బ్ అనేది యూజ్ చేస్తాం. స్లెప్ట్ అనేది V2. వారు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దే ఆర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ నౌ. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్. అంటే రైట్ నౌ హ్యాపెనింగ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వర్బ్ ప్లస్ ఐఎన్జి వస్తుంది. రాత్రి భోజనం చేశాక నిద్రపోతాం. వి విల్ స్లీప్ ఆఫ్టర్ డిన్నర్. ఇది సింపుల్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. అంటే మేము ఫ్యూచర్లో మనం చేయబోతున్నాము. ఇలాంటి సందర్భంలో ఇది యూజ్ చేస్తాము. మీరు ఈరోజు సరిపడా నిద్రపోయారా? మీరు ఈరోజు సరిపడా నిద్రపోయారా? ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె 8 గంటలు నిద్రపోయింది. షీ హ్యాస్ స్లెప్ట్ ఫర్ 8 అవర్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ V3 ఫామ్ యూజ్ చేస్తాం. మీరు శబ్దం ఉన్న ప్రదేశాలలో నిద్రపోగలరా? కెన్ యూ స్లీప్ ఇన్ నాయిసీ ప్లేసెస్? ఇవి మోడల్ వర్బ్ సంబంధించిన సెంటెన్స్ ప్లాన్స్. కెన్ను యూజ్ చేస్తాము, అంటే రిక్వెస్ట్ కానీ అబిలిటీ సందర్భంలో యూజ్ చేస్తాము. మేము కనీసం 7 గంటలు నిద్రపోవాలి. మేము కనీసం 7 గంటలు నిద్రపోవాలి. వి షుడ్ స్లీప్ అట్లీస్ట్ 7 అవర్స్. ఇక్కడ మనం తప్పకుండా చేయాల్సిన సందర్భంలో షుడ్ యూజ్ చేస్తాం. మీరు నిన్న రాత్రి ఎందుకు నిద్రపోలేదు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద టిప్ కూడా ఇవ్వబడింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోవడాన్ని అవాయిడ్ చేస్తాను. ఐ అవాయిడ్ స్లీపింగ్ లేట్ నైట్. ఈ సెంటెన్స్ని జెరండ్ సెంటెన్స్లు అంటారు ఫ్రెండ్స్. అంటే లవ్, లైక్, ఎంజాయ్, హేట్ వీటి తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ యూజ్ చేయాలి. వర్బ్ 2 అరేంజ్, ఏర్పాటు చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతి ఉదయం ఫైళ్లను అమర్చుతాను. ఐ అరేంజ్ ద ఫైల్స్ ఎవ్రీ మార్నింగ్. సో ఈ సెంటెన్స్లు సింపుల్ ప్రజెంట్ ఫ్రెండ్స్, డైలీ రొటీన్ సంబంధించినవి. ఆమె నిన్న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సెంటెన్స్ నిన్న జరిగింది ఫ్రెండ్స్. సింపుల్ ఫాస్ట్ కిందికి వచ్చేస్తుంది. షీ అరేంజ్డ్ ఏ మీటింగ్ ఎస్టర్డే. షీ అరేంజ్డ్ ఏ మీటింగ్ ఎస్టర్డే. వారు ఇప్పుడు కుర్చీలు అమర్చుతున్నారు. సో ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఫ్రెండ్స్ ఇది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మేము రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. We will arrange the event tomorrow. We will arrange the event tomorrow. మీరు ఇంటర్వ్యూను ఏర్పాటు చేశారా? హ్యావ్ యూ అరేంజ్డ్ ద ఇంటర్వ్యూ? మనం రీసెంట్ యాక్షన్ చెక్ చేయడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో హ్యావ్ యూ ప్లస్ అరేంజ్డ్ అనేది V3 సెంటెన్స్. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం మనం.
మేనేజర్ షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. ద మేనేజర్ హ్యాస్ అరేంజ్డ్ ద షెడ్యూల్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే కంప్లీటెడ్ యాక్షన్ బట్ ప్రజెంట్లోకి లింక్ ఉంటుంది. మీరు క్లయింట్తో కాల్ ఏర్పాటు చేయగలరా? మీరు క్లయింట్తో కాల్ ఏర్పాటు చేయగలరా? కెన్ యూ అరేంజ్ ఏ కాల్ విత్ ద క్లయింట్? ఇది మన అబిలిటీ సంబంధించింది ఫ్రెండ్స్, అందుకే కెన్ యూజ్ చేస్తాం. కొత్త సిబ్బందికి శిక్షణను ఏర్పాటు చేయాలి. కొత్త సిబ్బందికి శిక్షణను ఏర్పాటు చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ టిప్ కూడా ఇవ్వబడింది, షుడ్ యూజ్ చేసి చెప్పండి. మీరు డాక్యుమెంట్లను ఎందుకు అమర్చలేదు? మీరు డాక్యుమెంట్లను ఎందుకు అమర్చలేదు? వై డిడ్ నాట్ యూ అరేంజ్ ద డాక్యుమెంట్స్? ఇది పాస్ట్ సంబంధించిన సెంటెన్స్ ఫ్రెండ్స్, అందుకే డిడ్ అనేది యూజ్ చేసాం. నేను నా డెస్క్ను చక్కగా అమర్చడం ఇష్టపడతాను. ఐ ఎంజాయ్ అరేంజింగ్ మై డెస్క్ నీట్లీ. ఈ సెంటెన్స్ జెరండ్ సంబంధించింది ఫ్రెండ్స్, అందుకే వర్బ్ ప్లస్ ఐఎన్జీ వస్తుంది. వర్బ్ 3 డెలివర్, చేరవేయు లేదా పంపించు. వీటిపైన సెంటెన్స్లో చూద్దాం. నేను నివేదికలను సమయానికి అందిస్తాను. ఐ డెలివర్ రిపోర్ట్స్ ఆన్ టైం. ఇది సింపుల్ ప్రజెంట్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్, అంటే రెగ్యులర్ సంబంధించిన సెంటెన్స్లో. కొరియర్ నిన్న పార్సిల్ అందించాడు. కొరియర్ నిన్న పార్సిల్ అందించాడు. ద కొరియర్ డెలివర్డ్ ద ప్యాకేజ్ ఎస్టర్డే. ఇది సింపుల్ పాస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న జరిగింది. వారు ఇప్పుడు ఆఫీసుకు భోజనం అందిస్తున్నారు. దే ఆర్ డెలివరింగ్ ఫుడ్ టు ద ఆఫీస్ నౌ. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కిందికి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. మేము వచ్చే వారం ప్రాజెక్టు అందిస్తాము. మేము వచ్చే వారం ప్రాజెక్ట్ అందిస్తాము. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రజెంటేషన్ ఇచ్చారా? మీరు ప్రజెంటేషన్ ఇచ్చారా? హ్యావ్ యూ డెలివర్డ్ ద ప్రజెంటేషన్? ఇది కంప్లీషన్ అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి అడుగుతున్నాం ఫ్రెండ్స్, అందుకే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాం. జట్టు అద్భుతమైన ఫలితాలను అందించింది. జట్టు అద్భుతమైన ఫలితాలను అందించింది. ద టీమ్ హ్యాస్ డెలివర్డ్ గ్రేట్ రిజల్ట్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది, ఎందుకంటే అచీవ్మెంట్ అనేది ఇప్పటికీ ఉంది కాబట్టి. మీరు ఈ సందేశాన్ని అతనికి అందించగలరా? మీరు ఈ సందేశాన్ని అతనికి అందించగలరా? కెన్ యూ డెలివర్ దిస్ మెసేజ్ టు హిమ్? కెన్ యూ డెలివర్ దిస్ మెసేజ్ టు హిమ్? మేము ఉన్నతమైన పనిని అందించాలి. మేము ఉన్నతమైన పనిని అందించాలి. వి మస్ట్ డెలివర్ సుపీరియర్ వర్క్. వి మస్ట్ డెలివర్ సుపీరియర్ వర్క్. వారు సరుకులు ఎందుకు అందించలేదు? వారు సరుకులు ఎందుకు అందించలేదు? వై డిడ్ నాట్ దే డెలివర్ ద గూడ్స్? వై డిడ్ నాట్ దే డెలివర్ ద గూడ్స్? నేను పనులను సమర్థవంతంగా అందించడం ఇష్టపడతాను. ఐ లైక్ డెలివరింగ్ టాస్క్స్ ఎఫిషియెంట్లీ. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.